ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఈ భేటీ చర్చకు దారితీస్తోంది. ఈ భేటీలో రాజకీయపరమైనటువంటి అంశాలు చర్చకొచ్చాయా, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు వైఎస్ విజయమ్మ గారు జేసీ ప్రభాకర్ రెడ్డికి అందజేశారా అనేటువంటి రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ భేటీకి కారణం ఏంటి, ఈ భేటీ దేనికి సంకేతం అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. వైఎస్ విజయమ్మ గారితో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు చర్చకు దారితీసింది. కొంతమంది ఏమో ఆవిడ యోగక్షేమాలు తెలుసుకునేందుకే ఈ భేటీ జరిగింది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, లేదు రాజకీయపరమైనటువంటి భేటీ ఇది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో లేదు వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, దానికి సంబంధించినటువంటి ఆధారాలు వైఎస్ విజయమ్మ గారు జేసీ ప్రభాకర్ రెడ్డికి అందజేశారు అనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి సార్, మీ విశ్లేషణ ఏంటి? ముందుగా కృష్ణ సార్, వివేక హత్య కేసులో ఎవరున్నారు విజయమ్మ గారికి తెలుసు, షర్మిల గారికి తెలుసు, సునీత గారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది షర్మిల, అయినా సరే ఎక్కువ పెట్టి ఆ బాణాలు వదులుతూనే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి విసుగు చెంది కోపంతో ఓట్లేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దానికి బాధ్యులైన వాళ్ళని ఏ విధంగా అయితే శిక్షించాలని రఘురామకృష్ణరాజు గారి లాగా లేదా అచ్చెన్నాయుడు గారి లాగా వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ విధంగా అయితే బలంగా కోరుకుంటున్నారో అదే విధంగా వివేకానంద రెడ్డి గారికి చావుకు కారణమైనటువంటి అవినాష్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళందరి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పని కొత్త ఉడికిపోతుంది ఆ కుటుంబం. ఓకే, విజయమ్మ గారు అదే విధంగా ఉన్నారు, షర్మిల గారు అదే విధంగా ఉన్నారు, సౌభాగ్యం గారు అదే విధంగా ఉన్నారు, సునీత గారు అదే విధంగా ఉన్నారు, అట్లాగే ఆ ప్రాంత ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ సందర్భంగా గతంలో వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆమెను కలవడానికి వెళ్ళారు. అంతవరకు జరిగింది వాస్తవమే. ఆమె గనక ఏదన్నా చెప్పాలి అనుకుంటే అది షర్మిల గారి ద్వారా చెప్పిస్తారు. వీళ్ళకైతే ఏమి ఇవ్వరు. ప్రభాకర్ రెడ్డి గారికి సమాచారం అయితే ఇస్తారని నేనైతే భావించను. ఇప్పుడు ఏందంటే వాళ్ళ ఆలోచన ఏందంటే, ముఖ్యంగా విజయమ్మ గారి ఆలోచన ఎలా ఉండేదంటే, మన అబ్బాయి ముఖ్యమంత్రి అయితే, నా కుమారుడు ముఖ్యమంత్రి అయితే అతని కంటే ఎక్కువ పాదయాత్ర చేసి అతను గెలుపు కోసం బాగా పనిచేస్తున్నటువంటి నా కుమార్తెకి 2వ స్థానం దక్కింది కదా అని భావించింది. ఓకే, ఈమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా, అప్పుడు 2వ స్థానం దక్కింది కదా అని భావించింది. ఇప్పుడు ఏ కాడికి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి గారు వీళ్ళ అధికారంలో రావడం కోసం వివేకానంద రెడ్డి గారు లాంటి వ్యక్తిని చంపినటువంటి అవినాష్ రెడ్డికి పెద్దపేట వేయటం ఏంటి అనే భావంతో, షర్మిలను దూరంగా పెట్టమనే భావంతో మనస్తాపంతో ఉంటుంది విజయమ్మ గారు. అది కూడా మనం ఇక్కడ ఉదాహరించుకోవాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ జరుగుతున్న పరిణామాలు అన్నిట్లో ఆమెను కూడా అవమానకరమైన రీతిలో గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించేశారు కదా. ఆమె ఇక్కడికి వెళ్ళేసి కుమార్తె భవిష్యత్తు నాశనం అయిపోయిందని చెప్పని తెలంగాణ పార్టీ పెడితే నాకు కుమార్తె ముఖ్యమని వెళ్ళింది. అలాగే నిన్న ఎన్నికల్లో కొడుకు ఓటేయటం ఇష్టం లేక వెళ్ళి అమెరికాలో వెళ్ళి కూర్చుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈరోజు ఈ కుటుంబం మొత్తం కూడా కొడుకుగా మనం ఇంత భావించాము, అతను ముఖ్యమంత్రి కావాలని ఇంత శ్రమ చేశాము, మన ఇంత నిర్లక్ష్యం చేశాడు, చివరికి తండ్రి పేరును కూడా చెడగొడతా ఉన్నాడు అని చెప్పని షర్మిల, నా భర్తను కూడా ఇట్లా చేస్తున్నానని చెప్పని విజయమ్మ గారు మనస్తాపం చెందుతున్నమాట వాస్తవమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అవినాష్ రెడ్డిని దోషిగా చూపించాలని, వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా దోషులను చేయాలనే భావంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ హత్యకు సంబంధించిన అంశం ఏదన్నా ఉంటే అది షర్మిల గారి ద్వారా, సునీత గారి ద్వారా ఇంకొంచెం బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం సహజంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నోట్లోంచి బయటకు వస్తే చాలాసార్లు ఆలోచిస్తాడు. ఎంతమంది దీని గురించి మాట్లాడితే ఎన్ని విమర్శలు వస్తాయి, నాయకులు ఏమనుకుంటున్నారు, ఎదురు పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పని ఆలోచించుకుంటారు. అలాంటిది
ఒక శాసనసభ సాక్షిగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయన అంశాన్ని బయటకు ఎత్తారు అంటే గతంలో ఉన్నటువంటి ఆధారాలను తిరిగి మళ్ళీ సిబిఐ వాళ్ళకి ఇచ్చేసి పురోగతి సాధించడానికి సాక్ష్యాలు ఇచ్చి హంతకుల్ని త్వరగా పట్టించడానికి వాళ్ళు కూడా పౌలు కదుపుతున్నారనేది స్పష్టం. ఓకే, ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏదన్నా ఉంటే వాళ్ళు బహిర్గతంగా ప్రభుత్వానికి చేరదేస్తారు, అంతే తప్ప ప్రభాకర్ రెడ్డి గారికి ఇస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే, ఎందుకంటే ఆ అంశాన్ని తీసుకొచ్చి పోరాడుతుంది వాళ్లే కాబట్టి దానివల్ల మేమే పోరాడి మేమే సాక్ష్యాలు ఇచ్చి మేమే దీన్ని సాధించామని చెప్పుకునే అవకాశం షర్మిల గారికి సునీత గారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప విజయమ్మ గారు ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి ఇవ్వదు కదా. ఓకే, ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ భేటీ మీద వస్తున్నటువంటి వార్తలను కొంచెంసేపు మనం పక్కన పెడితే అసలు వైఎస్ విజయమ్మ అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భేటీకి కారణం ఏంటి? ఈ భేటీ దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు? దానికి ఇందాక చెప్పినట్టు సాన్నిహిత్యాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ ప్రాంతం ఆడపిల్ల అయినా సరే వాళ్ళ తమ్ముడు గారు ఇక్కడికి వచ్చేసి మామూలుగా శాసనసభ్యులు అయ్యారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు గతంలో వాళ్ళకున్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబ నేపథ్యం ఆ సాన్నిహిత్యాన్ని పెట్టుకొని మాట్లాడి ఉండొచ్చు. కాకపోతే ఒకటి, ప్రభాకర్ రెడ్డి గారు ఏది చేసినా సంచలనమే, అందుట్లో ఎలాంటి అనుమానాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే ఆయన కనుక అక్కడికి వెళ్ళి ఏదన్నా మాట్లాడి రాజకీయపరమైన అంశాలు అయితే నిస్సందేహంగా బయటకు వచ్చి చెప్పేవాడు. నేను ఇట్లా రాజకీయపరమైన అంశాలే మాట్లాడడానికి వచ్చాను, మాట్లాడితే తప్పే ఉంది అని చెప్పని అనేవాడు. కానీ ఆయన ఆలోచన అది కాదు, తెలుగుదేశం పార్టీ ఆలోచన కూడా అది కాదు. కాబట్టి ఇప్పుడు ఏ కాడికి కూడా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య అనేది ఈరోజు దాన్ని ఎవరైతే కారకులో అందరికీ ఈరోజు తెలిసిపోయింది. వాళ్ళే చెప్పారు, బయట వాళ్ళ గురించి చెప్పలా, వాళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెట్టారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు కూడా అర్థమైపోయినాయి. కాబట్టి ఎంత త్వరగా దానికి బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షలు వేయాలని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి అంతకుల్ని అప్పుడు ప్రభుత్వం స్వయానా బాబాయ్ హత్య జరిగినా కూడా స్వయానా అన్న కొడుకు అయిన వ్యక్తి వాళ్ళని కాపాడకుండా వచ్చాడు కాబట్టి అతని మీద వీళ్ళు పోరాటం చేశారు కాబట్టి కుమార్తెలు ఎరువులు కూడా ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి నిస్సందేహంగా దాని మీదే దృష్టి పెడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జేసీ ఫ్యామిలీని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి అంటే నన్నే కాదు, నా జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల నేను ఎలా ఇబ్బంది పడ్డానో విజయమ్మ గారు కూడా ఇబ్బందులు పడ్డారు. అందుకే విజయమ్మ గారి యోగక్షేమాలు కనుక్కునేందుకే నేను కలిశాను అన్నట్లుగా ఆయన తన సన్నిహితులకి చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే. ఇప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సామెత ఉంది, ఇవాళ కొత్త అయితే కాదు కదా. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు కాబట్టి పంచుకుంటారు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ దాని రాజకీయ కోణం అనేది నాకు పెద్దగా ఎందుకో రాజకీయ కోణం గురించి ఆలోచించాలంటే అంత దురదృష్టి ఉందనేది నేను భావించట్లా ఇరువురిలో కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా మరి విజయం గారు అంటే రాజశేఖర రెడ్డి గారు సతీమణి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో శాసనసభ్యులు, ఇప్పుడు తాడిపత్రికి మున్సిపల్కి ఆయనే అధ్యక్షుడు. ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయని అయితే నేను భావించట్లేదు. దాంట్లో మాత్రం ఎలాంటి ఆలోచన అయితే లేదు. కాబట్టి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏదన్నా కొన్ని పంచుకుండొచ్చు కానీ ఆ ఫలితాన్ని మాత్రం షర్మిల గారికో లేకపోతే సునీత గారికో ఇయటానికే ఆమె ఆలోచిస్తుంది తప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా దాన్ని బహిర్గతం చేస్తుందనేది మాత్రం నేను భావించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.